హలో గైస్, తమిళ్ స్టార్ జననాయకుడు అనిపించుకోవడానికి పాలిటిక్స్కి ఎంటర్ అవుతున్నాడు. ఇక తన చివరి సినిమా జననాయకుడు అనే సినిమా అఫీషియల్ మూవీ డేట్ కన్ఫర్మ్ తెలుసుకునే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. వినోద్ కుమార్ డైరెక్టర్ వచ్చేసి విజయ్ హీరో. అదేవిధంగా టీజర్ బర్త్డే నాడు రిలీజ్ అయింది. ఇక సినిమా టీజర్ మాత్రం మస్తుందని చెప్పుకోవచ్చు, నిజంగా బాగుంది. ఇక ఆడియన్స్ మాత్రం దూసుకెళ్ళిపోతున్నాడు. ఆ వీడియోని కొన్ని మిలియన్స్ వ్యూస్ వెళ్ళిపోతున్నాయి సడన్ రపా అని. ఇక తన సినీ ప్రపంచానికి వదిలేస్తున్నాడు, రాజకీయం వైపు వెళ్తున్నాడు మన విజయ్ తమిళ్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్యాన్స్కి మాత్రం చాలా చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు మన హీరో ఇప్పుడు తమిళ్ స్టార్ గిట్ట చేసి ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయం చూసుకోవచ్చు, ఇక్కడ సినీ ప్రపంచం చూసుకోవచ్చు. కానీ ఇదేంది భయ్య సడన్గా సినీ ప్రపంచాన్ని వదిలేస్తున్నా అనే మాటతో ఈ సినిమా ముగించబోతున్నాడు. గ్రాండ్గా ముగించాలని మూవీ టీమ్ గిట తనకు వీడుకోలు గ్రాండ్గా ఇవ్వాలని గట్టి ఆశతో మంచి సినిమాగా అయితే తీశారని చెప్పుకోవచ్చు. ఇక మంచి సినిమా రిలీజ్ కాబోతుంది, సినిమా ఢీ కొట్టుకోబోతుంది. సంక్రాంతి రోజు సినిమా రిలీజ్ కాబోతుంది అని మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఇక సంక్రాంతి నాడు సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే అనిల్ రావిపూడి చిరంజీవి సినిమా గిట అదే రోజు రిలీజ్ కానుంది. ఇక సినిమాలు రెండు ఢీ కొట్టుకోబోతున్నాయి, లేకపోతే సినిమా పక్కకు తప్పుకుంటా అనేది గిట ప్రశ్న మొదలైంది. కానీ తమిళ్ స్టార్ సినిమా జననాయకుడు మాత్రం పక్కకైతే రాదు, సినిమా ఢీ కొట్టుకోబోతుంది. ఇక సినిమా టాక్ మంచిగా ఉంటే సినిమా అంగర రోజుల దాకా గిట్ట నడిచే ఛాన్సెస్ ఉన్నాయి. సినిమా బాగుంటే తన వేడుకోలకి ఇది గ్రాండ్ మూవీగా మారాలని నా నుంచి కోరుకుంటున్నాను. ఇక ఆడియన్స్ మీ అందరూ తమిళ్ స్టార్ విజయ్ గారు చేసిన పని కరెక్టేనా? ఇక తమిళ్ స్టార్ బర్త్డే రోజు రిలీజ్ అయిన ట్రైలర్ మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేసి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్ చేసుకోండి. జై హింద్.